ఇప్పుడు ఓలా, ఊబర్, ఇంకా ర్యాపిడో ఉన్నాయి కదా, ఏది ఎక్కువ కమిషన్ ఎక్కువ చార్జ్ చేసిద్ది అన్న నార్మల్ గా చూసుకున్నట్లయితే? రీసెంట్ గా అయితే ఊబర్ తగ్గించింది. ఇప్పుడు అసలు ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, ఇంకొకటి ఓలా కానీ ఉన్నాయి కదా, ర్యాపిడో వచ్చేసి జీరో కమిషన్. వాళ్ళది ఏంటంటే 10,000 ఎర్నింగ్స్కి ప్యాకేజ్ లాగా, మన రీఛార్జ్ ప్యాకేజ్ లాగా 560, 590 రూపీస్ కడితే 10,000 నువ్వు ఎర్న్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆఫ్టర్ 10,000 1 మంత్ లోపల మళ్ళీ నువ్వు 10 డేస్లోనే 10,000 సంపాదించుకున్నావు, మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. సో అట్లా ఎవ్రీ 10,000కి 590 విత్ జిఎస్టీ 18%. సో అండ్ అదైతే జీరో కమిషన్, ఓన్లీ 590కి 10,000 ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా ఓలా, ర్యాపిడో ఓలా, ఊబర్ వచ్చేసి సేమ్ ఉంటుండే. ఊబర్ ఇప్పుడు 20% తీసుకుంటుండు, ప్లస్ ఒక 5% 25%. ఓలా అయితే యా. సో ఇది అది అదే కమిషన్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకోటి ఓలా చాలా డౌన్ ప్రైజెస్. అంటే ఒకవేళ ఓలాలో సర్జ్ వచ్చింది అనుకోండి, దానికి మించిన యాప్ లేదు. ఈవెన్ 30 కాదు 35 కమిషన్ తీసుకున్నా సరే దాంట్లో ప్రైజెస్ వస్తే మాత్రం అసలు ఎవరు బీట్ చేయలేరు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మీరు బుక్ చేసుకున్నారు ఇక్కడ, నాకు నార్మల్ రెగ్యులర్ ప్రైస్ కంటే సర్జ్ ప్రైస్లో మాకు సర్జ్ చూపిస్తుంది, సర్జ్ ప్రైస్ ఇది సర్జ్ బుకింగ్ అని. సో అట్లా వచ్చినప్పుడు నేను ఎందుకు యాక్సెప్ట్ చేయ? ఇప్పుడు 100 రూపీస్ వచ్చే రైడ్లో 200 వస్తుందంటే నేను యాక్సెప్ట్ చేస్తా కదా. సర్జ్ బుకింగ్ అయ్యాస్ ఇది మెయిన్. అండ్ సర్జ్ బుకింగ్ ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో ఒక జోన్ లాగా, ఈ జోన్లో 10 క్యాబ్లు ఉన్నాయి, 50 బుకింగ్స్ ఉన్నాయి, 50 మంది క్యాబ్స్ కోసం సెట్ చేస్తున్నారు. సో ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది, సర్జ్ ప్రైస్ అనేది పెరుగుతుంది సర్చింగ్ బట్టి. అంటే కార్స్ ఉన్న ఏరియాలో కార్లు ఉన్న కౌంట్కి అండ్ బుకింగ్ కౌంట్స్కి కంపారిజన్ ఎక్కువ, కార్ల కంటే బుకింగ్ కౌంట్స్ ఎక్కువ ఉంటే సర్జ్ ప్రైస్ పడుతుంది కస్టమర్స్. ఎస్ అవును, బెనిఫిట్ ఉంటుంది. అంత కమిషన్ తీసుకున్నా కూడా మాకు బెనిఫిట్ ఉంటుంది. సో అది ఎవ్రీ టైం ఉండదు, ఎప్పుడో మన ఏమైనా ఫెస్టివల్స్ లేదంటే వీకెండ్ డేసెస్, సో అలాంటి టైంలో ఉంటాయి. బట్ అన్ని ప్లేస్లలో ఉండదు. ఇప్పుడు చెప్పినా కదా, డిపెండింగ్ ఆన్ కస్టమర్ బుకింగ్స్ అంతే. ఇంకొకటి, ఏ టైంలో మీకు ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి? నార్మల్ గా కొంతమంది ఆఫీస్ టైమింగ్స్ అని. అవును రైట్.